హాయ్ ఫ్రెండ్స్, ఇన్ బిట్వీన్ లైన్స్కు స్వాగతం. నిన్నటితో ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ఎంతో ఘనంగా ముగిశాయి. అందులో మన భారత్ తరపున మెడల్ గెలిచిన ఆటగాళ్ల ప్రదర్శన అద్భుతం. వినేష్ పోగాట్ ప్రదర్శన చారిత్రాత్మకం. ఎంతలా అంటే తను సెమీఫైనల్స్లో ప్రపంచ నెంబర్ 1 ఛాంపియన్ను ఓడగొట్టి చరిత్రను తిరగరాసింది. ఇక దాని తర్వాత జరిగిన పరిణామాలు మన భారతదేశానికి ఎంతో బాధను, ఆవేదనను మిగిల్చింది. ఇక్కడ చాలా క్రూయల్ ట్విస్ట్ను ఈ స్టోరీలో చూద్దాం. గోల్డ్ లేదా సిల్వర్ మెడల్ కన్ఫామ్ అనుకున్న సమయంలో ఫైనల్ మ్యాచ్ జరిగే రోజు ఉదయాన వెయిట్ 100 గ్రాములు ఎక్కువ ఉండడం వల్ల వినేష్ పోగాట్ డిస్క్వాలిఫై అయ్యింది. ఒకవేళ 100 గ్రామ్స్ వెయిట్ ఎంత అని మీకు తెలియకపోతే మన నేషనల్ మీడియా ఛానల్ వారు చూపిన తమాషాలను చూడండి. సపోర్ట్ చేయవలసిన సమయంలో కూడా మన యాంకర్స్ చేసిన తమాషా ఇది. అవును, రూల్స్ ఆర్ రూల్స్. ఈవెన్ 10 గ్రామ్స్ వెయిట్ ఎక్కువగా ఉన్నా డిస్క్వాలిఫై అవుతారు. ఇది నిజం. ఇక్కడ నిజం ఏమిటి అంటే వినేష్ పోగాట్ వెయిట్ తగ్గించుకోవడానికి, తన కలలను సాకారం చేసుకోవడానికి ఎంత కష్టపడ్డది అన్నదే విషయం. వినేష్ ఫైనల్ మ్యాచ్లో మాత్రమే వెయిట్ తగ్గలేదు, దానివల్ల డిస్క్వాలిఫై అయ్యింది. ఈ ప్రయత్నంలో డిహైడ్రేట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. ఇంకా తన రిటైర్మెంట్ను ప్రకటించింది. ఇంకా తన కలలను, దేశ ఆకాంక్షలను నెరవేర్చలేకపోయినందున క్షమాపణ కోరింది. అసలు వినేష్ మనకు క్షమాపణ కోరేంత తప్పు చేసిందంటారా? క్షమాపణ చెప్పాల్సింది అసలు ఎవరు? 100 గ్రాములు అని హేళన చేసిన వారా? ఇంకా ఇటువంటి కష్ట సమయాలలో తనకు తోడుగా నిలబడనందుకు మనం చెప్పాలా? వినేష్ ఎప్పుడు మన హృదయాలలో డిఫెండింగ్ ఛాంపియన్గానే ఉంటుంది. 100 గ్రాములు అని హేళన చేయడం అంటే తన కష్టాన్ని, డెడికేషన్ని హేళన చేయడం. ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. అసలు ఆ రోజు తను ఎంతలా కష్టపడింది, ఎంతలా సాధన చేసింది చాలామందికి తెలియదు. 100 గ్రాములు ఒక రెజ్లర్ను ఓడగొట్టడం కాదు, కానీ వినేష్ పోగాట్ అనే మహిళను, ఇంకా తన డ్రీమ్స్ను చిదిమేసింది. అసలు వినేష్ పోగాట్ ఇంత ఇంపార్టెంట్ రోజున ఏం చేసింది ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఇప్పుడు అర్థం చేసుకుందాం అసలు ఏం జరిగిందని. సింపుల్గా చెప్పాలంటే వినేష్ పోగాట్ 56 కేజీలు ఉండేది. 50 కేజీల కేటగిరీలో పాల్గొనాలంటే 6 కేజీలు తగ్గాలి. అది తను సాధించి చూపించింది. మొదటి మ్యాచ్ జరిగిన రోజున 49.90 కేజీలు ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది, ఎప్పుడైనా ఒక వెజ్లర్ 56 కేజీలు ఉంటే 53 కేజీల కేటగిరీలో పాల్గొంటారు. అసలు చెప్పాలంటే ఉన్న వెయిట్ కంటే 2 నుంచి 3 కేజీల తక్కువ కేటగిరీలో పాల్గొంటారు. కానీ ఇక్కడ వినేష్ పోగాట్ 50 కేజీల కేటగిరీలో పాల్గొనమని చెప్పడంతో తను ఆల్రెడీ 6 కేజీలు తగ్గి ఉంది. మొదటి మ్యాచ్కి 49.9 కేజీలు ఉన్న వినేష్ మొత్తం 3 స్ట్రైట్ మ్యాచ్లను అదే వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ 3 మ్యాచ్లు గెలిచి చూపించింది. 0.7 కేజీకి చేరింది. అప్పటికే ఈవినింగ్ 6 అయింది. ఇక్కడ అసలు సమస్య, మార్నింగ్ 7:15 కంతా తన వెయిట్ను 50 కేజీల లోపు చూపించాలి. ఫైనల్లో పాల్గొనడం కోసం ఈ 12 గంటలలోనే తన వెయిట్ తగ్గాలి. ఇంకా తను రెస్ట్ తీసుకోవాలి. కానీ ఆ రోజు రాత్రంతా తను నిద్రపోలేదు, రెస్ట్ తీసుకోలేదు. ఇంకా తను ట్రెడ్మిల్ పైన 6 గంటలు శ్రమించింది. ఒక చుక్క నీరు తాగలేదు, ఒక మెతుకు అన్నం తినలేదు. ప్రతి 2 గంటలకు ఒకసారి తన వెయిట్ను చెక్ చేసుకుంటూనే ఉంది. బరువు తగ్గుతుంది, కానీ సమయంతో పోటీ పడలేకపోయింది. ఇంకా వాళ్ళ కోచ్లు తన హెయిర్ను కట్ చేశారు. తను ధరించే డ్రెస్ను కూడా వెయిట్ తగ్గేలా డిజైన్ చేశారు. ఇన్ని ప్రయత్నాల తర్వాత తన ఫైనల్ మ్యాచ్ రోజున తన వెయిట్ చెక్ చేయగా 50.1 కేజీగా నమోదైంది. ఇంకేముంది, తన ఆశలు అన్నీ ఆవిరి అయ్యాయి. వినేష్ పోగాట్ పోరాటం అంతా వృధా అయ్యింది. 100 గ్రాములు అవహేళన చేసేవారికి అది ఒక విషయం, కానీ వినేష్ పోగాట్కి 100 గ్రాములు తనకు ఒక జీవితం. తను ఈ 100 గ్రాములు తగ్గడానికి కొంత సమయం కావాలని అక్కడున్న ప్రతి ఆఫీసర్ను బ్రతిమాలుకుంది. కానీ ఎవరు
కనికరించలేదు. చివరికి వినేష్ పోగాట్ డిస్క్వాలిఫై అయ్యిందని ప్రకటించారు. ఇక్కడ ఇప్పుడు మనకు చాలా ప్రశ్నలు ఇన్ బిట్వీన్ లైన్స్ తెలుసుకోవాల్సి ఉంది. ఫస్ట్ పాయింట్, 57 కేజీలు ఉన్న వినేష్ పోగాట్ ఎందుకు 53 కేజీల కేటగిరీలో పాల్గొననివ్వలేదు? రెండో పాయింట్, బ్రిజ్ భూషణ్ సింగ్ ఎక్స్ చైర్మన్తో గొడవలు ఇక్కడ ఏమైనా ప్రభావం చూపాయా? మూడో పాయింట్, రికవరీ మీల్ను డైటీషియన్ ఎలా రికమెండ్ చేశారు? పార్ట్ 2లో ఈ 3 ఇన్ బిట్వీన్ లైన్స్ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. త్వరలోనే పార్ట్ 2. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.